అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూనివాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో కిచెన్ క్యాబినెట్స్ ఆర్గనైజేషన్ కి కొన్ని టిప్స్ షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. అన్ని ప్లాస్టిక్, రబ్బర్ మేడ్ అన్ని తీసేసానండి. అసలు చాలా స్పేస్ వేస్ట్ చేస్తోంది, క్లటర్ ఎక్కువ అవుతోంది. గిన్నెలు డిష్ వాషర్ క్లీన్ చేసేయడానికి కూడా పెద్ద ట్రబుల్ గా ఉంది. సో ఓవరాల్ గా ఎక్కువ గిన్నెలు ఉంచుకోకుండా మేనేజ్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాను. నేను ఇవన్నీ ఇచ్చేసే ముందు ఏం ప్లాన్ చేశాము అంటే, ఇవి అసలు వాడకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాము అనేది చెక్ చేసుకుందాము అని చెప్పి అన్ని రబ్బర్ మేడ్ బాక్సెస్ ని తీసి ఒక 2 weeks 3 weeks చూసాము ఎలా ఉంది, కెన్ వి మేనేజ్ వితౌట్ ద ప్లాస్టిక్ కంటైనర్స్ అని. అండ్ ఎస్, వి మేనేజ్డ్ వెల్. సో వీఆర్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాస్టిక్ కంటైనర్స్ అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ అదే, అందరికీ ఇదే వర్కౌట్ అవుతుంది అని ఉండదు. బిఫోర్ యూఆర్ ట్రయింగ్ సంథింగ్, జస్ట్ ఆన్లైన్ చూసేసాం కదా అని అందరికి అన్ని సేమ్ది వర్కౌట్ అవుతుంది అనేది లేదు. సో మీకు ఏది సెట్ అవుతుంది అనేది ఫస్ట్ ట్రై చేయాలి. సో నాకు ఇది వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇది తీసేస్తున్నాను. అలానే నేను అన్ని గిన్నెల్ని కూడా ఏం తీసేయట్లేదు, కొన్ని పెట్టుకుంటున్నాను. 2 go బాక్సెస్ లాగా వాడుకోవడానికి ఉంటాయి. సో ఎవరైనా రాగానే ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అని ఇలా ఒక కార్టన్ లో పెట్టేశాము. సో లిడ్స్ కూడా నేను ఏం చేశాను అంటే, అన్ని లిడ్స్ తీసి ఫస్ట్ ఏ రబ్బర్ మేడ్ కి సెట్ ఉందనేది చూశాను. జస్ట్ సెట్స్ ఉన్నవి మాత్రమే తీసి దాచిపెట్టాను. అన్ని ఇలా ట్రాష్ బ్యాగ్ లో వేసేసి డిస్పోజ్ చేసేసాను రీసైకిల్లో. సో అలా ఈ క్యాబినెట్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బయటకు తీసి. సో పైన ఆల్రెడీ కొన్ని గాజు పెట్టాను. ప్రాబ్లం ఏంటి అంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉండేసరికి గాజువి మరీ యాక్సెసిబుల్ పెడితేనేమో వాళ్ళు లాగేసి పడేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో గాజువి యూజువల్ గా పైన పెట్టడానికి ప్లాన్ చేస్తాము. సో ఇక్కడ పక్కనే షెల్ఫ్ లో ఉన్నవన్నీ తీస్తున్నాను. సో ఇది అప్లయన్సెస్ కి అవుతుంది. నా కౌంటర్ మీద రెగ్యులర్ గా వాడేవి తప్పితే ఎక్కువ పెట్టుకుంటే నచ్చదు. సో పైన కౌంటర్ టాప్ మీద యూజువలీ మిక్సర్, రైస్ కుక్కర్ ఈ రెండే ఉంటాయి. మిగతావన్నీ కావాల్సినప్పుడు వాడేసుకొని మళ్ళీ కింద పెట్టేసుకుంటూ ఉంటాము. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ మినిమలిస్టిక్ లుక్, అసలు ఏమి పెట్టడం ఇష్టం లేకపోతే ఇవి కూడా మీరు కింద పెట్టేసుకోవచ్చు. కానీ నాకు ఫంక్షనాలిటీ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నేను రెగ్యులర్ గా వాడేవి ఇట్లా పైన పెట్టుకుంటాను, తక్కువ వాడేవన్నీ కింద షెల్ఫ్ లో పెట్టేసుకుంటాను. సో అలా అరేంజ్ చేసుకుంటాను. ఇలా గ్లాస్ కంటైనర్స్ పైన ఉన్నవి కూడా తీసి సర్దుతూ ఉన్నాను. ఎట్ ఎ టైమ్ 1 shelf చేయలేకపోయాను, బికాస్ నేను షఫుల్ చేశాను మొత్తం. అప్లయన్స్ వైర్ ని కూడా నేను ఇలా వెల్క్రో స్ట్రిప్ తోటి ఇండివిజువల్ వాటికి కట్టేసి పెడతాను. దట్ వే ఇట్స్ ఈజియర్, క్లటర్డ్ గా అనిపించదు అని. ఈ మధ్య కూడా మామూలుగా అప్లయన్స్ కే పెట్టేటాంటివి వస్తున్నాయి, వైర్ ని చుట్టి పెట్టేవి. అలాంటిది నేను ఇంకా ట్రై చేయలేదు. మీరు ఒకవేళ ట్రై చేస్తుంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి హౌ యూ లైక్ ఇట్ అని. ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, ఈవెన్ ఐ విల్ ట్రై. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఈ గ్లాస్ కంటైనర్స్. ఇవి షెల్ఫ్స్ లో పెట్టడానికి షెల్ఫ్ డివైడర్స్ కొన్నాను. ముందు వైర్ది ఉండింది, కాకపోతే ఈ వెయిట్ కి అవి సాగ్ అయిపోవడం, లేకపోతే గ్లాస్ కాబట్టి పగిలిపోతాయేమో ఆ వైర్ మీద దాని మీద పెడితే అని చెప్పి నేను ఇలాంటి వుడెన్ది తీసుకున్నాను. నాకు సూపర్ గా నచ్చింది. మీకు ఒకవేళ దీని లింక్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. వన్ అనదర్ టిప్ టు ఆర్గనైజ్ ఏంటి అంటే, మేక్ ష్యూర్ యు ఆర్ హ్యావింగ్ అ షెల్ఫ్ లైనర్. దానివల్ల క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. నేను ఇలాంటి క్లియర్ షెల్ఫ్ లైనర్స్ ని వాడడం ప్రిఫర్ చేస్తాను. దీనికి ఆల్రెడీ గ్రూవ్స్ ఉంటాయి కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ అ బ్రీజ్, చాలా తొందరగా అయిపోతుంది. అంతే, నేను చూసేది అదొక్కటే, లైక్ ఎంత త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అనేదే నేను చూస్తాను. ఒకవేళ 20 minutes కంటే ఎక్కువ సేపు పట్టింది క్లీనప్ ప్రాసెస్ అంటే డెఫినెట్లీ అది ఆర్గనైజేషన్ మిస్టేక్. అండ్ దెన్ వి ఫిగర్ అవుట్ ద బెస్ట్ వే టు డూ ఇట్, టు గెట్ ఇట్ విత్ ఇన్ 20 minutes. 20 minutes కంటే ఎక్కువ అసలు డీప్ క్లీనింగ్ కి కూడా పట్టకూడదు. అది నా రూల్ ఆఫ్ థంబ్. విషయం ఏంటి అంటే, ప్రతి కిచెన్ లేఅవుట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తుంది ఏంటి అంటే, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్లాస్ అవన్నీ ఒక ప్లేస్ లో పెడుతున్నాను, స్టీల్ కి సంబంధించినవన్నీ ఒక ప్లేస్ లో పెడుతున్నాను. సో ఐఎమ్ గ్రూపింగ్ దెమ్ బేస్డ్ ఆన్ దర్ మెటీరియల్. సో అలా గ్రూప్ చేసుకుంటే ఈజీ ఉంటుంది వెన్ యూఆర్ ఆర్గనైజింగ్, అండ్ ఇట్ లుక్స్ మచ్ మోర్ క్లీనర్. ఇప్పుడు నా దగ్గర వేజెస్ అవన్నీ ఉన్నాయి.
ఆ వేజెస్ నేను రెగ్యులర్గా వాడను. సో ఇది పైన షెల్ఫ్లో పెట్టుకుంటాను. మామూలు మగ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే, గ్రూప్ చేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ప్లేట్స్ అవన్నీ కార్నర్ షెల్ఫ్స్ ఆల్రెడీ వైర్డ్వి ఉన్నాయి. సో నేను అది మార్చట్లేదు బికాస్ దే ఆర్ హోల్డింగ్ దేర్ షేప్ అండ్ ఎంత హెవీగా ఏమి ఉండవు ప్లేట్స్ కాబట్టి అవేం సాగ్ అవ్వట్లేదు. సో నేను దాన్ని అలానే వదిలేస్తున్నాను. యాజ్ ఐ సెడ్, నేను ఒకదాని తర్వాత ఒకటి చెయ్యట్లేదు, నేను రీషఫ్లింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పాస్తా సాసెస్ బాటిల్స్ అవన్నీ మళ్ళీ గ్లాస్ కంటైనర్స్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటున్నాను. సో అలా గ్రూపింగ్ చేస్తున్నాను, సార్టింగ్ చేస్తున్నాను. సో 2-3 షెల్ఫ్స్ ఎట్ ఎ టైం క్లీన్ చేస్తున్నాను నేను. ఈ షెల్ఫ్ డివైడర్స్ ఇవి చాలా బాగా సెట్ అయినాయి అండ్ క్యాబినెట్ కలర్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. సో ఇవి వాడుతున్నాను. ఇది 4 పీసెస్ సెట్, 2 స్మాల్ సైజ్ 2 బిగ్ సైజ్వి ఉంటాయి. నాకు చాలా నచ్చాయి ఇవి. రెగ్యులర్ గా వాడే బాక్సెస్ అవన్నీ పాత లిడ్స్ డ్రాయర్ ఉంది కదా, ఆ డ్రాయర్లో సో అలా చేశాను. ఇప్పుడు లిడ్స్ డ్రాయర్లోనే నేను లంచ్ బాక్సెస్, మీల్ ప్రెప్ కోసం వాడే కంటైనర్స్ అన్ని ఈ డ్రాయర్లో పెట్టి చిన్న డ్రాయర్లో లిడ్స్ పెట్టేసుకుంటున్నాను. ఎంత తక్కువ సామాన్ ఉంటే అంత తక్కువ సేపు స్పెండ్ చేయదు. దాని పక్కన స్పైస్ ర్యాక్స్ మామూలుగా మీరు ఆన్లైన్లో చూసినప్పుడు చిన్న చిన్న వాటిలో పెడతారు. మాకు అది వర్కౌట్ అవ్వదు. కొన్ని చిన్నవి ఉన్నాయి కానీ మామూలుగా పెద్ద మేసన్ జార్స్ లోనే అన్ని ఫెనల్ సీడ్స్ ఇట్లాంటివన్నీ మసాలాలు అవన్నీ దీంట్లోనే పెద్ద సైజుల్లో ఉంటాయి. సో చిన్న చిన్న స్పైస్ జార్స్ మాకు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ప్రియా పచ్చళ్ళు, మామూలుగా ఊరగాయలు అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇండియా నుంచి వచ్చే పచ్చళ్ళు కూడా కొంచెం తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను నేను. సో ఈ ఏరియాకి అన్ని తీసి మిగతా 2 షెల్ఫ్ రైజర్స్ ఉన్నాయి కదా, ఆ రైజర్స్ ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని అన్ని జార్స్ అండ్ బాటిల్స్ పెట్టేసుకున్నాను. దీనిపైన స్పైస్ ర్యాక్స్ లాగా ఈ టియర్డ్ది కూడా ఆల్రెడీ వైర్డ్ది ఉంది, కాకపోతే అది ఒకటే ఉంది. సో కింద ఆల్రెడీ ఇట్లా వుడెన్ వచ్చి పైన మళ్ళీ వైర్డ్ది అనేది సెట్ అవ్వదు అనిపించి ఒక టియర్డ్ షెల్ఫ్ కొన్నాను. ఇవి 2 ప్యాక్స్ వచ్చాయి నాకు. సెట్ ఇది ఒకటి పెద్దది ఉంటుంది, కొంచెం ఇంకోటి దానికంటే కొంచెం చిన్న సైజులో ఉంటుంది. సో ఇది పెట్టుకొని అన్ని స్పైసెస్ది అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా పైన 2 అవన్నీ వడియాలు, అప్పడాలు అవన్నీ ఉంటాయి అక్కడ. దానిపైన షెల్ఫ్లో అసలు వాడనివి కప్స్, మగ్స్ అవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ దిస్ క్యాబినెట్ లుక్స్. ఇక్కడ పైనేమో అన్ని అన్యూజ్డ్ టంబ్లర్స్, ఎప్పుడు ఎక్కువ వాడనివన్నీ ఇక్కడ పెట్టేశాము. పాత లంచ్ బాక్సెస్ అవన్నీ. ఇక్కడ కిందేమో అన్ని లంచ్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఈ ఏరియా ఇలా వాడుతున్నాము. ఇది part 1 of the organizing అండి. I hope you like this video, and if you do, please do like, share, comment and subscribe to Purnima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.